గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇదైతే నేను విజిట్ చేసిన డ్యామ్లో సెకండ్ డ్యామ్ అనమాట. ఏం డ్యామ్ అనుకుంటున్నారా? తుంగభద్ర డ్యామ్. ఈ డ్యామ్ ఈవినింగ్ టైంలో వ్యూ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా వస్తే ఈవినింగ్ టైంలో రావడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో నేనైతే మీకు 3 ప్లేసెస్ చూపించబోతున్నా. ఫస్ట్ది ఈ డ్యామ్ కింద ఉన్న పార్క్, అండ్ ఇంకా పైన సన్సెట్ వ్యూ, ఇంకా పైన కూడా ఒక పార్క్ ఉంది, ఆ పార్క్ కూడా చూపిస్తాను మీకు. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. అండ్ ఈ డ్యామ్ అయితే హస్పేట్ విలేజ్లో లొకేట్ అయి ఉంది, కర్ణాటకలో. ఇక్కడ మనకి గేట్ ఎంట్రన్స్ అన్నమాట. జస్ట్ ఒక 10 రూపీస్ పెట్టుకొని మనం టికెట్ తీసుకుంటే లోపలికి వెళ్ళిపోవచ్చు. బై వాక్ 1 కిలోమీటర్ వెళ్తే డ్యామ్ వెళ్ళి వెళ్ళిపోవచ్చు మనం. కెనాల్ నుంచి వచ్చే వాటర్ డ్యామ్ బ్యాక్ వాటర్ అనమాట. అండ్ ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ 1953లో అయిపోయింది. ఈ డ్యామ్ కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ బార్డర్లోనైతే ఉంది. ఈ డ్యామ్ వల్ల కర్ణాటక ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 3 యూజెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్, ఫార్మర్స్కి ఇరిగేషన్ వాటర్గా, ఇంకా పీపుల్ అందరికీ డ్రింకింగ్ వాటర్గా. హైడ్రాలిక్ పవర్ కూడా జనరేట్ చేస్తారు. ఎలా అంటే వాటర్ ఫ్లో నుంచి మిషన్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం అనమాట. ఈ డ్యామ్ అరౌండ్ 2.4 కిలోమీటర్స్ లాంగ్ ఉంది. తుంగభద్ర డ్యామ్ జస్ట్ టెక్నాలజీ గురించి కాదు, సన్ రైజెస్ టైంలో వాటర్ మిర్రర్లా స్కైన్ అయితే రిఫ్లెక్ట్ చేస్తుంది మనకి. సన్సెట్ టైంలో ఈ డ్యామ్ మనకు ఒక సినిమాటిక్ వ్యూ లాగా కనిపిస్తుంది. ఇది డ్యామ్ పైన పార్క్ అనమాట. ఇక్కడ నుంచి మనం డ్యామ్ని మొత్తం చూడొచ్చు. ఇక్కడ వచ్చి సన్సెట్ అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ కూర్చొని కూడా వ్యూ ఎంజాయ్ చేయొచ్చు మనం. నెక్స్ట్ ఇంకా అక్కడ మనకి కింద ఉన్న పార్క్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు నేను. ఈ పార్క్కి వెళ్ళడానికి వే ఇదే, మనకు ఇలా బ్రిడ్జ్లా ఉంటుంది, దాని పైనకి వెళ్ళాలి మనం. అండ్ ఇది మనకు స్టార్టింగ్లోనే కనిపిస్తుంది. మనం డ్యామ్ చూసి వచ్చిన తర్వాత వెళ్ళొచ్చు, లేదా ముందు వెళ్ళొచ్చు. పార్క్ దగ్గరికి వెళ్తున్నాను నేను. అంతకంటే ముందు మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పార్క్ నేమ్ ఏంటో కనిపెట్టిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది రైట్గా కామెంట్ చేస్తారు. మధ్యలో ఒక రీల్ ఇద్దామంటే రీల్ అయితే చేసినాం, ట్రెండింగ్ రీల్. ఎలా వచ్చిందో కామెంట్ చేయరు. మీరు ఇంకా ఈ పార్క్లో లేజర్ షో కూడా చూడొచ్చు. నైట్ వరకు వెయిట్ చేస్తే లేజర్ షో 7కి స్టార్ట్ చేసి 7:30, 8 వరకు అలా ఎంజాయ్ చేస్తారు. మనం అవుట్ గేస్ దగ్గరికి వస్తుండగా మనకి ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ మీరు వచ్చినప్పుడు ఇటు టైం ఉంటే చూడండి. అండ్ మీరు ఎప్పుడన్నా తుంగభద్ర డ్యామ్ వస్తే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా కానీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.